పాత లోకమంతా ఇంతకాలం చూడలేది వింత ఊరిమే చిమ్మ చీకటింట వెలిగే వెన్నెలమ్మ వంట తప్పు మొత్తం నాదే అంటే ఎట్ట తప్పుతుందా పుంజు వెంటే పెట్ట నువ్వు నా ఆరో ప్రాణమంట పువ్వుల్లో పెట్టి చూసుకుంటా రెండు కనులు చాలవే కొంటె కలల ఆటకే ఏంటి తరుణ్ అలా చూస్తున్నావు? నేను మొదటిసారి చూసినప్పుడు ఎలా కనిపించావో ఈరోజు కూడా అలానే ఉన్నావు, కానీ ఒక చిన్న మార్పు. ఆ రోజు నీ మొహంలో కొంచెం భయం కనిపిస్తే ఈరోజు మాత్రం ఏదో సాధించిన ఆనందం, దాంతో వచ్చిన గర్వం కనిపిస్తుంది. గర్వం ఉండదా మరి? ఇంట్లో మీరెవ్వరూ చేయలేని పని నేను చేసి చూపించాను. మీరు సంజయ్ బావ గారు కలిసి బుర్రలు బద్దలు కొట్టుకున్నా ఉషను ఒప్పించలేకపోయారు. కానీ ఉషని నేను ఒప్పించా. అలాగే రేణుని రెచ్చగొట్టి కిరణ్ని ఒప్పించేలా చేశాను. సో ఉషా కిరణ్లు ఇద్దరూ రేణు 16 రోజుల పండుగలో కలవబోతున్నారు. ఇప్పుడు నీకు అర్థమైందా నా తెలివితేటలు ఎలా ఉన్నాయో? అవును, నీవి మామూలు తెలివితేటలు కాదు, మైండ్ బ్లోయింగ్ తెలివితేటలు. వెటకారం ఏమి వద్దు. ఆ రోజేదో కుక్కకి 3 కాళ్ళని చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేసి ఓడించారు కదా. అవే క్వశ్చన్స్ ఇప్పుడు అడగండి. నా మైండ్ ఎంత షార్ప్ గా ఉందో చూపిస్తా. అవునా? సరే, నేనొక పదం చెప్తాను, దాన్ని నువ్వు రిపీట్ చేయాలి. మళ్ళీ మొదలు పెట్టావా? సరే కాని. తప్పు చెప్పావో ఈ రాత్రికి నేను ఏ శిక్ష విధించినా నువ్వు అనుభవించాలి, ఓకేనా? డీల్ ఓకే. అడగండి. నేను చాలా తెలివైన దాన్ని. నేను చాలా తెలివైన దాన్ని. కుందేలికి 2 కాళ్ళు. కుందేలికి 2 కాళ్ళు. ఆ రోజు నిన్ను భలే పిచ్చిదాన్ని చేశాను కదా. మరంతే కదా. ఆహా. హారిక, ఓడిపోయావు. నువ్వు మళ్ళీ ఓడిపోయావు. అరే నేనెక్కడ ఓడిపోయాను? మీరు కుందేలికి 2 కాళ్ళు అన్నారు, నేను అలాగే అన్నాను కదా. మరి ఎక్కడ ఓడిపోయాను? హారిక, నా రూల్ ఏంటి? నేను చెప్పిన పదాన్ని నువ్వు రిపీట్ చేయాలి. అవును. నేను ఆ రోజు నిన్ను భలే పిచ్చిదాన్ని చేశాను కదూ అనంటే దాన్ని నువ్వు రిపీట్ చేయాలి. అదే కదా చేశాను. కానీ నువ్వేమన్నావు? అదే కదా అన్నావు. అంటే అప్పుడు నువ్వు ఓడిపోయినట్టే కదా. మళ్ళీ అదే తప్పు చేశాను. నువ్వు పోలీసుడివి కాదు తరుణ్, మాయలు పకీర్వి. తరుణ్ ఏంటిది? తరుణ్ ఏంటిది? వదులు. వదిలే ప్రసక్తే లేదు. ఓడిపోయిన వాళ్ళకి శిక్షలు వేయడం నాకు అలవాటు. నీకు ముందు చెప్పినట్టుగా ఈ రాత్రికి నువ్వు నా ఖైదీవి. రోజుకి బ్యాడ్ బాయ్ లా తయారవుతున్నావు తరుణ్. అవునా? బ్యాడ్ బాయ్ అంటే ఎలా ఉంటాడో చూపిస్తాను. ఈరోజు మన ఇద్దరికీ చాలా స్పెషల్ డే ఉషా. అవును, మన పెళ్లికి ముందు మనకి పెళ్లి చూపులు జరగలేదు. మళ్ళీ ఇయర్స్ తర్వాత దేవుడు మనకు ఆ ఛాన్స్ ఇచ్చాడు. ఈరోజు ఆఫీస్లో నీకు నాకు పెళ్లి చూపులు. ఎన్నో ఎన్నెన్నో మలుపులు, ఎన్నో ఎన్నెన్నో మార్పులు, ఎన్నో ఎన్నెన్నో పిలుపులు, ఎన్నో ఎన్నెన్నో తలపులు. నవ్వులు ఓ చోట, రాలే పువ్వులు ఓ చోట, జారే మనసే ఓ చోట, గుండె తడిసేనో చోట. ఎప్పుడు వస్తామో మళ్ళీ ఎన్నడు చూస్తామో, రెప్పల మాటున దాస్తామో, గుర్తులాగా మోస్తామో. ఏవండి,
మీరు వైట్ కలర్ షర్ట్ వేసుకుంటే ఎంత బాగుంటారో తెలుసా? గమ్యమే పయనమే పయనమే హే ఆ పయనమే. ఉషా, నీకు అన్ని కలర్స్ సెట్ అవుతాయి, కానీ వైట్ కలర్ వేసుకుంటే మాత్రం స్వర్గం నుంచి దిగొచ్చిన దేవతలా ఉంటావు. వద్దు, నా గతాన్ని గుర్తు చేసేదేది నా కంటికి కనిపించకూడదు. ఆయనకి ఇష్టమైతే నాకేంటి? ఇప్పుడు నేనేం ఆయన కోసం ఈ వైట్ డ్రెస్ వేసుకోవడం లేదు, నా కోసం ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. చూసావా హారిక వదిన, ఉషా వదిన అన్నయ్యకి ఇష్టమైన వైట్ కలర్ డ్రెస్ వేసుకోబోతుంది. దీనికి అర్థం ఉషకింకా కిరణ్ అంటే ఇష్టం ఉంది అని. సో ఈరోజు వాళ్ళిద్దరూ కలిసిపోతారు. పద 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 పద. ఈ రోజు ఇద్దరు కలిసిపోతారంటావా? చూస్తూ ఉండు, ఈ రోజు ఇద్దరు కలిసి ఇంటికి నువ్వు వస్తారు. చెప్పినట్టు ఇద్దరు కలిసిపోతే నేను పెద్ద పార్టీ ఇస్తాను. పార్టీ ఏంటి, అందరం కలిసి డిన్నర్ కి వెళ్దాం. నిజంగానే వదినా? అర్థం చేసుకో, వినమంటున్నా. ఏమైంది వీళ్ళకి? వింతగా ప్రవర్తిస్తున్నారు, రెండు కోతుల్లాగా. ఏంటి ఏదో గుసగుసలాడుకుంటున్నారు? నన్ను చూసి ఆపేశారు? అదేం లేదు వదినా, జస్ట్ క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నావు అంతే. నువ్వు ఏ పని మొదలు పెట్టినా అది సక్సెస్ అవ్వాలని మేమిద్దరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు. అంతే అంతే ఉషా. ఇవాళ నీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా మేమిద్దరం కోరుకుంటున్నాం, అంతే కదా? అంతే. అంతేకాదు ఉషా, జీవితంలో కొన్నిసార్లు మనం అనుకోని మలుపులు వస్తాయి. అవి మనల్ని బాధ పెట్టడానికో లేక బాగు చేయడానికో వస్తాయి. ఇవాళ నీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా మేమిద్దరం కోరుకుంటున్నాం, అంతే కదా? ఉషా, అంతే కదా? బయలుదేరదాం. అలాగే బావగారు, పదండి. ఆల్ ది బెస్ట్ వదినా. ఆల్ ది బెస్టా? ఎందుకు? దేనికో దానికి చెప్పింది కదా, తీసుకో. ఇదిగో నా సైడ్ నుంచి కూడా ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. మా ఇద్దరి సైడ్ నుంచి ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. సరే, థ్యాంక్ యూ. పదండి బావగారు. ఈరోజు ఉషా కిరణ్కి నచ్చిన డ్రెస్ వేసుకుని ఆఫీస్కి వెళ్తోంది. ఆఫీస్లో ఉషని కిరణ్ కలవబోతున్నాడు. దేవుడి దయవల్ల ఉషా కిరణ్లు మునుపట్లానే కలిసుండాలి. హలో ఉషా, సునంద కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇవ్వాల్సిన డేటా రెడీ అయితే వాళ్ళతో మాట్లాడు. నాకు అర్జెంటుగా ఒక ఆన్లైన్ మీటింగ్ ఉంది. డిలే లేకుండా వాళ్ళకి కాల్ చేసి డీటెయిల్స్ ఇచ్చాయి. సరే బావగారు, నేను ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి డీటెయిల్స్ ఇస్తాను.
ఫోన్లో కాదు ఉషా, నువ్వు కిరణ్తో డైరెక్ట్గా మాట్లాడబోతున్నావు. హలో, హలో, నేను ఉషా రియల్ ఎస్టేట్ నుంచి మాట్లాడుతున్నాను. నిన్న మీరు అడిగిన డీటెయిల్స్ చెప్తాను, అర్జెంటుగా నోట్ చేసుకోండి. హలో 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 హలో. ఏమవుతున్నదో నా గుండెలో ఉండుండి రోజీలా, ఏం దాచుంచావో ఆ కళ్ళలో నిలువెల్లా మునిగానిలా. ఈ సంగతే నచ్చింది చాలా, నీ సందడే నా లోపల. ఈ హాయినే మోయాలి అంటే ఎలా ఎలా. నీ వల్లే ఈ మాయే, నీ వల్లే కల్లోను కల్లోలానే, నీ వల్లే ఉషా, నీకు అన్ని కలర్స్ సెట్ అవుతాయి, కానీ వైట్ కలర్ వేసుకుంటే మాత్రం స్వర్గం నుంచి దిగొచ్చిన దేవతలా ఉంటావు. నాపైనే కురిసాగిలే, నీ వల్లే వేవేల వర్ణాలే నా చుట్టూ వాలాగిలే, నీ వల్లే. ఏవండి, మీరు వైట్ కలర్ షర్ట్ వేసుకుంటే ఎంత బాగుంటారో తెలుసా? నిన్నటి నుంచి నేను పడ్డ టెన్షన్ అంతా నిన్న అలా చూడగానే పోయింది. చూసావా, మనిద్దరం మళ్ళీ కలుసుకున్నావు. నువ్వు కూడా నేను వస్తున్నాననే కదా నాకు ఇష్టమైన వైట్ డ్రెస్ వేసుకొచ్చావు. మిస్టర్ కిరణ్, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో ఆ పని చూసుకొని వెళ్ళండి. హే, ఎందుకంత కోపం? సరే, నీ కోపం తగ్గించడానికి ఇద్దరం కలిసి ఒకసారి న్యూస్ పేపర్ చదువుకుందామా? నీకు గుర్తుంది కదా మన కోడ్ వర్డ్, న్యూస్ పేపర్. ఇక ముందు ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు కాబట్టి మీరు ఉద్వేగానికి గురైనప్పుడు ఆలింగనం చేసుకోవాలనిపిస్తే ఏదైనా కోడ్ వర్డ్ తో చెప్పండి. హగ్ చేసుకోవాలనుకున్నాను అనుకో, న్యూస్ పేపర్ కావాలని చెప్తాను. వావ్, గుడ్ ఐడియా.
అదే ముద్దు పెట్టుకోవాలనిపించింది అనుకో, కథలు చెప్తాను రా అంటాను. హలో, గుర్తొచ్చిందా? న్యూస్ పేపర్లు బయట ఫుట్పాత్ మీద దొరుకుతాయి, ఈ ఆఫీస్లో కాదు. మీకు కావాల్సిన డేటా ఏంటో అడగండి, అంతేకాని సంబంధం లేకుండా మాట్లాడి నా టైం వేస్ట్ చేయొద్దు. మన జ్ఞాపకాలు నీకు సంబంధం లేకుండా కనిపిస్తున్నాయి ఉషా. అసలు ఎందుకు ఇలా మారావు? నేనెవరో కాదు, నీ భర్తని, కిరణ్ని. ఏ సంబంధం ఉందని భర్త అంటున్నారు? ఎప్పుడైతే తాళి విసిరేసి వెళ్ళిపోయానో అప్పుడే ఆ బంధం కాలి బూడిదైపోయింది. ఇప్పుడు ఆ బూడిదలో నుంచి హక్కులు పుట్టవు, కేవలం దుమ్ము మాత్రమే పుడుతుంది. అయినా ఇవన్నీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా అనుకునే హక్కు అంతకన్నా లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? వెళ్ళను. ఏం చేస్తావు? తోసేస్తావా? నీ చేతులతో తాకి నన్ను బయటికి తోసేసినా నాకు ఆనందమే. సెక్యూరిటీ, 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 ఉష, చెప్పేది విను. సెక్యూరిటీ, సెక్యూరిటీ. చెప్పండి మేడం. ఒక అన్నోన్ పర్సన్ లోపలికి వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఇతన్ని వెంటనే బయటికి పంపించండి. ఏంటి? నన్ను బయటికి పంపిస్తావా? మీ అంతటా మీరే వెళ్తే మీకు గౌరవం, లేదంటే ఆ గౌరవం సెక్యూరిటీకి దక్కుతుంది. చాయిస్ ఈజ్ యోర్స్, చాయిస్ ఈజ్ యోర్స్. మీరు వెళ్ళండి. ఓకే సార్. ఏమైంది ఉషా? ఏం జరిగింది? బావగారు, డేటా తీసుకోవడం కోసం సునంద కన్స్ట్రక్షన్ నుంచి ఇతను వచ్చారు. కానీ వచ్చిన పెద్ద మనిషి తన పని తను చూసుకోకుండా వేరే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఆఫీస్ మర్యాదలు తెలియని వాళ్ళని అసలు లోపలికి ఎలా రాణిస్తారు? ఇప్పుడు ఇతన్ని మీరు పంపిస్తారా, లేదా నన్ను ఆఫీస్ వదిలి వెళ్ళమంటారా? మాట్లాడండి బావగారు. ఉషా, నువ్వు ఎంత అరిచినా ఏం చేసినా నేను ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదు. మన మధ్య మాటలు ఇంకా మిగిలే ఉన్నాయి. అవి పూర్తి కాకుండా నేను అడుగు కూడా బయటికి పెట్టను. సరే, మీ ఇష్టం. మీరు వెళ్ళకపోతే నేనే వెళ్తాను. బావగారు, ఇలాంటి వాళ్ళు ఉన్న చోట నేను ఒక్క నిమిషం కూడా పని చేయలేను. నేను వెళ్ళిపోతున్నాను. ఉషా, ఉషా, ఉషా. ఎందుకు ఇలా మారిపోయావు ఉషా? ఎందుకు నన్ను ఇలా దూరం చేస్తున్నావు? సారీ రా కిరణ్. నిన్ను ఉషని కలపడానికి ఇదొక మంచి అవకాశం అనుకుని నేను ఈ ప్లాన్ వేశాను. కానీ ఉష ఇంత పట్టుదలగా ఉంటుందని, తన మనసు ఇంతలా రాయి అయిపోతుందని నేను ఊహించలేకపోయాను. నేను మిమ్మల్ని కలపడానికి చేసిన ఈ చిన్న ప్రయత్నం ఫెయిల్ అయిందిరా. అంతేకాకుండా జరిగింది మర్చిపోకుండా తనంత పట్టుదలగా ఉందో ఇప్పుడు అర్థమవుతుందిరా.
తనని నీ దారికి తెచ్చుకోవాలంటే ఆ ఉషకి దగ్గర అవ్వడానికి తను వేసే ప్రతి అడుగుకి నువ్వు అడ్డుపడాలి. అవునక్క, కిరణ్ అస్సలు మారడం లేదు. ఉష గురించి ఎంత నెగిటివ్గా చెప్పినా వినడం లేదు. చాలా మొండిగా ప్రవర్తిస్తున్నాడు. మొండితనం అనేది తన రక్తంలోనే ఉంది నిషా. అయినా ఇప్పుడు మనం తనని కోర్టుకు లాగాలనుకుంటున్నాం కాబట్టి దానికి ముందు ఆ మొండితనానికి అవమానం జరగాలి. అర్థం కాలేదక్క. చెప్తాను విను. ముందు నువ్వు కిరణ్ని పర్సనల్గా వేధించడం మొదలుపెట్టాలి. దానికి నువ్వు కిరణ్కి భార్యలాగా ఆ ఇంట్లోకి వెళ్ళి సెటిల్ అవ్వాలి. నేనిప్పుడు మళ్ళీ ఆ ఇంటికి వెళ్తే కిరణ్ నన్ను మెడ పట్టుకుని బయటికి గంటేస్తాడు. ఒకవేళ గెంటేస్తే మనకది ఇంకా ప్లస్ అవుతుంది. అది మనకి ప్లస్ ఎలా అవుతుందక్క? ఆయన చేసిన గాయం మానిపోవచ్చు, కానీ ఆ మచ్చ నా బతుకంతా ఉంటుంది. రేపు జరగబోయే రేణు 16 రోజుల పండగ కూడా వాడు రాకూడదు. ఇప్పుడు మీలో ఉష మీద ఉన్న ప్రేమను, మీరు పడుతున్న బాధను అర్థం చేసుకున్నాను. మీకు తప్పకుండా సాయపడతాను. చాలా సేపటి నుంచి కిరణ్ అనే ఫోన్ చేస్తున్నాడు. వదిన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు.